పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొండ మంజులూరులో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి తిరిగి వస్తున్న ఆటో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 అక్కడికక్కడే మృతి చెందగా మరొక 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 4 గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మిగిలిన వారిని స్థానికులు అంబులెన్సుల ద్వారా హాస్పిటల్స్ కు తరలిస్తూ ఉన్నారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటమే కారణమని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీనిచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగల్పూడి అనిత పల్నాడు అదనపు ఎస్పీకి ఫోన్ చేశారు. ప్రమాద తీవ్రత, మృతులు, క్షతగాత్రుల వివరాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే చిలకలూరుపేటలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంపై అయితే పల్నాడు జిల్లా అదనపు ఎస్పీకి ఏదైతే ఫోన్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనికి సంబంధించి ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా, క్షతగాత్రుల పరిస్థితి ఏంటనేది తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అడ్డ రోడ్డు చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద దీనికి సంబంధించి ప్రమాదం జరిగింది. ఆటోని ఏదైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టింది. అయితే ఆటోలో మొత్తంగా ప్రయాణిస్తున్న 7 అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే మొత్తంగా ఒక 8 మందికి అయితే కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. గాయాలైన వారిలో 4 చిలకలూరుపేటలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా మరో 4 గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వారికి గుంటూరు జీజీహెచ్ కి తరలించిన వారికి చాలా సీరియస్ గా ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లాలో కొండమందులూరు నుంచి ఏదైతే పుట్టినరోజు ఫంక్షన్ కి అయితే ఈ ఆటో వెళ్ళొస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తర్వాత రిటర్న్ లో వచ్చే క్రమంలో ఈ దురదృష్ట ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. అయితే ఆటో డ్రైవర్ దీనికి సంబంధించి మద్యం సేవించి ఉండటం వల్లనే దీనికి సంబంధించి ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ మొత్తంగా బొంత బాబు, మణిమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ వీరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గుంటూరు జీజీహెచ్ లో ఉన్న 4 పేషెంట్లు వాళ్లలో ఆటో డ్రైవర్ కూడా గుంటూరు జీజీహెచ్ లోనే ఉన్నారు. అయితే డ్రైవర్ కి చిన్న దెబ్బలే తగిలినట్లుగా కూడా తెలుస్తుంది. ముగ్గురికి చాలా సీరియస్ గా ఉందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఈ చిలకలూరుపేట ఘటనకు సంబంధించి ఏదైతే ఎస్పీని వంగల్పూడి అనిత హోంమంత్రి అదే విధంగా ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రుల విషయాలు అని కూడా తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హోంమంత్రితో పాటు మంత్రి లోకేష్, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన మెరుగైన వైద్యం అందించాలని కూడా వైద్యులను కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం సహా కొన్ని కోణాల్లో విచారణ జరపాలని కూడా హోంమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏదైతే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ చర్యలు అయితే అందించాలని కూడా ఆమె ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మొత్తంగా గాయపడిన వారికి ప్రస్తుతం వైద్యం పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీళ్ళందరూ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడినట్టుగా అయితే మొత్తంగా తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద